శ్రీరామ జయ రామ జయ జయ రామ. విశ్వవ్యాప్తంగా ఉన్న రామభక్తులకి విన్నపం. మనందరికీ తెలుసు, రాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ అయోధ్యలో జరుగుతున్నటువంటి విషయం. మన తెలుగు సంవత్సరం తిథుల ప్రకారంగా కలియుగాబ్ది 5125, శాలివాహన శకం 1945, శ్రీ శోభకృత్ నామ సంవత్సర పుష్య శుక్ల ద్వాదశి అనగా ఆంగ్ల సంవత్సరం 2024 జనవరి 22 సోమవారం రోజున ఈ శుభదినాన అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్నటువంటి నూతన మందిరంలో క్రింది అంతస్తులో గర్భగుడిలో శ్రీ బాలరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ఠ గావించబడుతున్నదని మనందరికీ తెలుసు. ఈ సందర్భంగా అయోధ్యలో అపూర్వమైన ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది. ఆ రోజున మనం కూడా ప్రాణప్రతిష్ఠ శుభముహూర్తాన అదే సమయానికి అంటే ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల మధ్య మనకు దగ్గరలో ఉన్న ఏదైనా ఒక గుడిలోకి వెళ్ళి ఆ గుడి చుట్టుపక్కల ఉన్న హిందూ బంధువులతో కలిసి భజనలు కీర్తనలు మనమందరం చేసి ఆ గుడిలో ఉన్నటువంటి దేవతలందరినీ ఆరాధించవలసిన అవసరం ఉంది. ఆ విధంగా ఆ శ్రీరాముని యొక్క భక్తి శ్రద్ధలు మనం చూపించుకోవాల్సిన అవకాశం మనకి వచ్చింది కాబట్టి అది చూపించుకుందాం. మరియు అలాగే ఆ బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, అయోధ్యలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మనకు టెలివిజన్ లేదా డిజిటల్ స్క్రీన్లలో ఏర్పాటు చేసుకునేటటువంటి ప్రయత్నం చేసుకుందాం. ఆ బాలరాముని శ్రీ బాలరాముని యొక్క నూతన విగ్రహ ప్రాణప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారాన్ని సామూహికంగా మనమందరం చూద్దాం. శంఖనాదము ఘంటానాదములతో హారతిని ఇచ్చి మనం ప్రసాద వితరణ ఆ రోజు ఆ మందిరంలో చేసుకుందాం. అయితే కార్యక్రమంకు సంబంధించినటువంటి విషయాలు మనం కొన్ని తెలుసుకుందాం. కార్యక్రమాన్ని మనం ఇప్పుడు ఏదైతే అనుకున్నామో అది ఆలయంలోనే జరపాలి. మరియు సకల దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆలయంలో ఉన్న దేవీ దేవతల యొక్క భజనలు, కీర్తనలు, పూజ, హారతి మొదలైనటువంటి వాటన్నింటినీ చేయాలి. తర్వాత శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే విజయ మహామంత్రమును అందరూ కలిసి సామూహికంగా 108 సార్లు జపించాలి. వీటితో పాటు హనుమాన్ చాలీసా, సుందరకాండ, రామరక్షా స్తోత్రం వంటి పారాయణంను కూడా మనం చేసుకోవచ్చును. మొత్తం వాతావరణం అంతా సాత్వికంగా మరియు రామమయంగా మనమందరం మార్చాలి. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మనకి దూరదర్శన్లో మరియు అనేక టీవీ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. మనమందరం కనులారా వీక్షించి ఆ రాముని యొక్క ఆశీర్వాదాలని పొందుదాం. అయితే ప్రాణప్రతిష్ఠ రోజున సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత మనమందరం దేవతలందరినీ ప్రసన్నం చేసుకోవడానికి మన ప్రతి ఇంటి ముందు కనీసం 5 దీపాలను వెలిగించాలి. 5 అంటే 5 కంటే ఎక్కువైనా కూడా వెలిగించుకోవచ్చు. అలా మన ఇంటినంతా దీపాలతో, విద్యుత్ దీపాలతో చక్కగా అలంకరించుకొని విశ్వవ్యాప్తంగా కోట్లాది ఇండ్లలో ఈ విధంగా దీపోత్సవ పండుగను జరుపుకోవాలి. మనకి ఏదైనా వెలుతురును, కాంతిని ఇచ్చేది దీపమే. అంటే మనలో ఉన్నటువంటి చీకటిని తొలగించేది దీపం, జ్యోతి, కాంతి. కాబట్టి మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని దూరం చేసేది అదే. కాబట్టి దాన్ని వెలిగించి మన యొక్క భక్తిభావాన్ని చాటుకోవాలి. మరియు 2024 జనవరి 22 తర్వాత మీకు అనుకూలమైనటువంటి సమయంలో కుటుంబ సమేతంగా భగవాన్ శ్రీ బాలరాముని మరియు నూతన మందిరంను దర్శించుకున్నటకు అయోధ్యకు ఎప్పుడైనా వెళ్ళి ఆ రాముని యొక్క దివ్య దర్శనాన్ని పొందుదాం. ఆ దివ్య రాముని యొక్క ఆశీస్సులని మనమందరం కోరుకుందామని ఆశిస్తూ జై రామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అలాగే మన ఇంటికి వచ్చిన అక్షంతలను అయోధ్యలో శ్రీ బాలరాముని ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత భక్తితో ఇంట్లో వారమందరం ఆ అక్షంతలను శ్రీరాముడు ఆశీర్వదించినట్లుగా భావించి తలపై వేసుకోవాలి. మరియు ఆ అక్షంతలను మనం ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు కూడా తలపై వేసుకోవచ్చు. మరియు ఆ శ్రీరాముని యొక్క భక్తితో మనమందరం ఈ కార్యక్రమాన్ని తప్పకుండా వీక్షించాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, శ్రీరామ జయ రామ జయ జయ రామ.